ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా కోసం ఆశగా రైతు సేవా కేంద్రాలకు వెళితే నిరాశే ఎదురవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా వెచ్చించి ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసేందుకు సిద్ధమైన అవసరానికి సరిపడా ఎరువులు అందటం లేదని ఆరోపిస్తున్నారు. మోంతా తుఫాను దాటికి దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందుకు యూరియా తప్పనిసరైనా అరకొరగా పొలాలకు చల్లి సరిపెడుతున్నామని వాపోతున్నారు. అన్నదాతల కష్టంపై మొంతా తుపాను నీళ్లు చల్లగా రైతన్నలు పంటలను కాపాడుకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది రైతులు అధికంగా వరి, పత్తి, పసుపు, మిర్చి పంటలు సాగు చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. మరో నెల రోజుల్లో కొన్ని పంటలు చేతికంది వచ్చే పరిస్థితి ఉండగా ఇంతలో తుపాను రాకతో పంట దెబ్బతింది. వర్షానికి తడిచిన పంటను కాపాడుకునేందుకు అవసరమైన యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో 4 బస్తాలు మించి ఇవ్వకపోవడంతో ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. డిమాండ్ అధికంగా ఉండడంతో ఎరువుల దుకాణదారులు 267 రూపాయలు ఉన్న యూరియా బస్తాను 350 నుంచి 450లకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. పత్తి కూడా పడిపోయింది, పత్తి కూడా పోయింది. పత్తికి ఈరే వెళ్దామని చెప్పి చూస్తే ఈరే దొరకలాడ పైన కొనుక్కొచ్చుకుని బయట వచ్చేసి 450 రూపాయలండి. రైతు భరోసా కేంద్రంలో 280 రూపాయలు అంటున్నారు. పోయినా మాకు దొరకట్లా. చిన్న వాళ్ళు పోయినా రాయట్లా ఊరేగట్లేదు. అందుకని చెప్పి నేను ఒకసారి పోతే లేవు, 2 రోజులు ఆగి రమ్మన్నారు. తర్వాత పోతే పడుచుకోలేదు. అందుకని చెప్పి మనం కూడా పోలే. ఇంకా ఇప్పుడు వర్షాలు ఎక్కువ కావటం వల్ల మాకు యూరియా సమృద్ధిగా అందట్లేదండి. వచ్చిందనుకో లోడు వాళ్ళకే తలా 2 ఇస్తున్నారు. ఇప్పుడు 10 ఎకరాలు వేసిన భూమికి 1-2 ఇస్తే సరిపోవట్లేదు. ప్రైవేట్గా డబ్బు పెట్టి కొనుక్కుందా కానీ బయట కొట్టలో దొరకట్లేదు. భరోసా కేంద్రాల్లో 270 రూపాయల వాటికి అమ్ముతున్నారండి. బయట 600 దాకా అమ్ముతున్నారండి. 500 నుంచి 600 దాకా అయినా దొరకట్లా. వర్షాలు పెంచాయి, మా ఏరియా కట్టలు దొరకట్లా. ఏరియా కట్టలు అవసరం. సేవా కేంద్రం కాడికి పోయినా కానీ వాళ్ళు 1-2 అంటున్నారు. నేను 5 ఎకరాలు వేసాను. మరి 5 ఎకరాలకు ఏరియా కట్టలు కావాలి. లేవు. నేను బయటికి పోయి తీసుకొచ్చుకున్నాను 450 రూపాయలు పెట్టి. అవి 2 కట్టలు, అది బలం 2 కట్టలు ఇస్తే ఏరియా 1 కట్ట ఇస్తామంటున్నారు. అట్లా తీసుకోవాలంటే మేము ఎందాక తిప్పలపడేం, అసలు ఖర్చు మోపైపోతుంది. జిల్లా వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం అందుబాటులో ఉన్న యూరియా 7,590 టన్నులు కాగా అందులో టోకు వ్యాపారుల వద్ద 5,375, రీటైల్ వ్యాపారుల వద్ద 2,215 టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడమే ఎరువుల కొరతకు కారణమని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు మరో గత్యంతరం లేక వ్యాపారులు చెప్పిన ధరకే కొనుగోలు చేస్తున్నామంటున్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలు పట్టడం వల్ల పంటలన్నీ బాగా దెబ్బతినిపోయాయండి. దెబ్బతింటం వల్ల ఎక్కువ డిఏపి, యూరియా ఎక్కువ బాగా అవసరం అవుతుంది. అందువల్ల రైతు సేవా కేంద్రాల్లో అలాట్మెంట్ పెంచి అందరికీ తగిన విధంగా సప్లై చేయాలని కోరుతున్నాము గవర్నమెంట్ వారిని. మిరప తోటలకి, పత్తి శాలకి, పసుపు తోటలకి అవసరమేనండి. ఈ బయట కొనాలంటేనో 500, 450 అంటున్నారు. ఈ మామూలు కొట్టల్లో కొనాలంటేనే 2 కట్టలు బలం కొట్టలు కొంటే 1,800 రూపాయలు కట్ట. 28 కానీ 18, 35 కానీ ఈ కొనాలంటే మందు కట్టలు బాగా ప్రాబ్లం అయిపోయింది. మామూలు కొట్టల్లో తీసుకోవాలంటే 2 బలం కట్టలు తీసుకుంటే 1 ఈరియా కట్టిస్తామంటున్నారు. మరి నాకు 10 ఎకరాలు ఉంది. మొన్న యార్డ్లోకి వెళ్ళి నిలబడితే, ఇద్దరం వెళ్ళి నిలబడితే 2 కట్టలు ఇచ్చారు. 10 ఎకరాలకి 4 కట్టలు ఎట్లా సరిపోద్దండి? కట్టలు ఎప్పుడు అవసరమే, ఇప్పుడు ఇంకా అతి ఎక్కువ అవసరం వర్షాలకి. ఏమని చూడండి, ఎర్రంగా పోయింది పైర్లన్నీ. ఏరియా కట్టలు ఇబ్బందేనండి, బాగా ఇబ్బందిగా ఉంది. కట్టలు దొరకట్లేదు కదా. ఆ 10 రోజుల్లో ఉంటే 2 కట్టలు ఇచ్చారు. అదే సాయంత్రం 7ంటికి ఇచ్చారు. అది పొద్దున పోయి సాయంత్రం దాకా అన్నం నీళ్ళు లేకుండా ఉంటే అది మళ్ళీ పక్కకు పోతే మళ్ళీ ఇస్తారో ఈరే భయం, మళ్ళీ భయంగా అట్నే సాయంత్రానికి 7ంటికి ఇచ్చారు. పసుపు, పత్తి, మిరప ప్రతి ఒక్కదానికి ఈరే కావాల్సింది కానీ అందట్లా.